వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఇతడు సీరియల్ కిల్లర్. ఆ మహిళలు మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు. అక్కడ పనిచేసే మహిళలే కేవలం. అసలు ఎవరు ఈ సీరియల్ కిల్లర్, ఎవరు ఆ మహిళలు అన్న విషయానికి వచ్చినట్లయితే పాలమూరు జిల్లాలో సీరియల్ కిల్లర్ కలకలం రేగింది. ఈ సీరియల్ కిల్లర్ అక్కడ అందరినీ భయపెట్టాడు. పోలీసులు ఒక కేసు విషయంలో దర్యాప్తు చేస్తుండగా వాళ్ళకి షాకింగ్ న్యూస్ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అతను చేసిన హత్యలకు సంబంధించి దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. అతనే జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన బోయ కాసమయ్య. అక్కడి నుంచి పారిపోయి వచ్చి మహబూబ్ నగర్లో నివాసం ఉంటున్నాడు. తనకు నచ్చినట్లుగా ఏ మహిళను కావాలంటే ఆ మహిళను పైశాచికంగా సంతోషంగా అనుభవిస్తూ ఆమెపై అత్యాచారం చేసి చివరకు వారి ప్రాణాలను కూడా తీసేస్తున్నాడు ఈ నీచుడు. వీడు ఎక్కడైతే కూలీగా పనిచేస్తున్నాడో అక్కడ ఉన్న మహిళల్ని టార్గెట్ చేస్తున్నాడు. వారికి డబ్బు ఆశ చూపిస్తున్నాడు. డబ్బు లేని వాళ్ళకి ఆశ చూపించడం వల్ల వాళ్ళు ముందుకు వస్తున్నారు. అలాగే వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకొని వాళ్ళకి కావలసినట్టుగా డబ్బులు ఇచ్చి వాళ్ళని చంపేస్తున్నాడు. కానీ ఇలా వరుసగా చేస్తున్నప్పటికీ ఆ విషయాలు ఎవరికీ తెలియలేదు. ఎట్టకేలకు పోలీసులు దర్యాప్తులో వీడు దొరికిన తర్వాత వరుసగా ఒక్కొక్క మర్డర్ విషయం గురించి చెప్తూ వస్తున్నాడు. వీడు వరుసగా 5 మర్డర్స్ గురించి చెప్పగా పోలీసులు షాక్ తిన్నారు. వీడు చెప్తున్న ఒక్కొక్క దారుణం చూస్తుంటే ఇలా ఎలా చేశాడు ఈ కీచకుడు అనుకున్నారు. ఈ మధ్య కాలంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన లక్ష్మి అనే అమ్మాయిని హత్య చేసి గొంతు కోసి ఆమె తలపై బండరాయి వేసి చంపేశాడు ఈ కీచకుడు. ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను భయంకరంగా చంపడం విన్న పోలీసులు వీడు ఏ విధంగా మహిళలను చంపుతున్నాడా అని ఒక్కొక్కటి కూపీ లాగడం మొదలు పెట్టారు. 5 మర్డర్స్ వింటుంటే ఒక్కొక్క విషయంలో వాడు ఎలా ఈ విధంగా చేయగలిగాడు అని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. అదేవిధంగా చాలా మంది పేర్లు బయట పెట్టాడు. ఒక జంట విషయంలో కూడా వీడు అలాగే చేశాడు. ఒక్కొక్కరిని నరకయాతన చూపించి మరీ చంపేస్తున్నాడు. బోయి కాసమయ్యగా ఉన్న అతను మహబూబ్ నగర్కి వచ్చిన తర్వాత కాశీగా కూడా అక్కడ ప్రదేశంలో తిరుగుతూ అందరినీ మార్పు పేరుతో గుర్తుపట్టకుండా చేసుకున్నాడు. అలాగే అతను అందరితో బాగానే ఉన్నాడు అనుకున్నారు. కానీ ఇలా మహిళల్ని టార్గెట్ చేసి చంపుతున్నాడని ఎవరికీ తెలియలేదు. అమాయకంగానే నటిస్తూ అందరినీ హత్య చేస్తూ వస్తున్నాడు. ఇది వాటి క్రైమ్ స్టోరీ. మరిన్ని క్రైమ్ స్టోరీస్ చూడాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.